ఈ రైట్ ఇన్స్టిట్యూట్ లో 15th బ్యాచ్ లో నేను బీటెక్ చేశాను. నేను నిజంగా ఇది కోర్సులో నేను జాయిన్ అవ్వడానికి ముందు నేను చాలా ఆలోచించాను. నేను ట్రైనింగ్ లో అవ్వచ్చా లేదా, అసలు ఇది కరెక్టేనే కాదా అని చెప్పి నేను చాలా విషయంగా నేను ఆందోళన చెందాను. తర్వాత నేను ఇది ఒక వాట్సాప్ గ్రూప్ లో నేను చూసాను. ఈ ట్రైనింగ్ రైట్ ఇన్స్టిట్యూట్ ద్వారా బీటీఎస్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చూసి దాని కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ చేసినప్పుడు జాన్ సుందర్ అనే మాట్లాడారు నాతో. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలా విషయాలు అడిగాను నేను. బ్రదర్, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా నేను చెయ్యాలి, ఇది నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడిగినప్పుడు జాన్ సుందర్ అన్నయ్య చాలా విషయాలు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి తర్వాత నేను ఈ విషయంలో ఈ బీటెక్ చేయొచ్చలేదనే విషయంలో కూడా దేవుని దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు తన ప్రేరేపణ ద్వారా నన్ను ఇందులో జాయిన్ అవ్వడానికి సహాయం చేసిన తర్వాత నేను ఓరియంట్ క్లాస్ లో నేను ఫస్ట్ టైం పాలు పొందినప్పుడు అసలు మనం బైబిల్ ట్రైనింగ్ ఎందుకు చేయాలి అనే విషయాన్ని అనిల్ కుమార్ అన్నయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పటి వరకు కూడా నాకు ఎన్నో అపోహలు ఉండి చెయ్యొచ్చా, ఎలుగు మనం 10 సంవత్సరాలు బట్టి మనం పాస్టర్ గా చేస్తున్నాం కదా, మళ్ళీ మనకు ట్రైనింగ్ అవసరమా అని చెప్పి నేను అదే ఆలోచనతో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే అనిల్ కుమార్ అని ఆ ఓరియంట్ క్లాస్ లో ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది, అది చాలా అత్యవసరమైనటువంటి కార్యం అది అని చెప్పి బైబిల్లో అనేకమైన లేఖనాల ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ ట్రైనింగ్ కూడా నేను సిద్ధపడ్డాను. అలా సిద్ధపడిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ లో నేను పాలు పొందుతున్న కొలిది కూడా నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నేను ఎందుకంటే ఇంతవరకు నేను నా ఆలోచన ప్రకారం నేను అనుకున్న దాని ప్రకారం బైబిల్ చదువుకుంటూ దాని ప్రకారమే నేను బోధించుకుంటూ వెళ్ళాను. కానీ ఈ బైబిల్ ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క క్లాసు కూడా ఇటు కోర్ వాల్యూస్ కానించి అలాగే బీటీఎస్ లో ఉన్నటువంటి 10 సబ్జెక్ట్స్ కూడా ఒక్కొక్క సబ్జెక్టు కూడా నన్ను ఒక్కొక్క విధంగా నన్ను ఆత్మీయంగా బలపరచబడ్డానికి చాలా విషయాలు, సంఘ చరిత్ర కానీ, పాత నిబంధనల సర్వే, కొత్త నిబంధనల సర్వే కానీ, అలాగే కాపర పరిచర్య, ఇంకా సంఘ పరిచర్య, సేవా సంస్థల యొక్క విధానాలు, ఇవన్నీ కూడా నేను ఇప్పటివరకు ఎంత అజ్ఞానంగా ఉన్నానా, ఈ విషయాల్లో నేను తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఎంత తెలియనటువంటి అమాయక పరిస్థితుల్లో నేను వెళ్ళానా. దేవుని యొక్క మహాకృప ఈ ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ యొక్క బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి నేను ఇంత ఉన్నతమైనటువంటి సందేశాలని అయితే ఇంత ఉన్నతమైనటువంటి వాక్య విధానాలని నేర్చుకోవడానికి దేవుడు నాకు నిజంగా కృప ఇచ్చాడు. నాకు నిజంగా ఈ విధానాలు నేర్చుకొని నా ఆత్మీయ జీవితంలో నేను బలపరచబడ్డానికి కాదు, నా కుటుంబ ఆత్మీయ జీవితంలో కూడా కట్టబడుతూ నేను నడిపించబడ్డానికి, అదే విధంగా సంఘ పరిచర్యలో కూడా నేను పాస్టర్ గా చేస్తున్నాను. నా సంఘ పరిచర్యలో కూడా నేను నేర్చుకున్నవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నిజంగా అప్పటి వరకు కూడా నేను నా ఉద్దేశంతో లేదా నా ఆలోచనతో బైబిల్ చదివేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ లేఖనాలను ఎంత స్పష్టంగా ఎంత వివరంగా చదవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, ఫ్యాకల్టీ, టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా వివరంగా విపులంగా చెప్తున్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎంత మంచి ట్రైనింగ్ లో నేను ఈ విధంగా నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పి నేను చాలా ఆనందించాను. అంత మాత్రమే కాదు, నిజంగా ఫ్యాకల్టీస్ అందరూ కూడా చాలా చక్కగా చెప్పేవారు, వివరించేవారు. ఒకవేళ విషయం అర్థం కాకపోతే మరలా చెప్తూ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఎంత ప్రోత్సహించారంటే నిజంగా మేము క్లాస్ లో అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాం. మేము ఎంత బాధపడ్డానంటే నేనైతే వ్యక్తిగతంగా నేను చాలా బాధపడ్డాను. అయ్యో, ఇప్పటి వరకు 2 years జర్నీ చేసాం, ఆ జర్నీలో ఇప్పుడు మేము మిస్ అవుతున్నామంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయంగా నేను భావిస్తూ నేను వెళ్తున్నాను. కానీ అయినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి పరిచర్యలో కానీ అలాగే సేవ విషయంలో కానీ వ్యక్తిగతంగా నాకు ఈ బైబిల్ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడింది. నేను బీటెచ్ మాత్రమే కాదు, ఈ రైట్ ఇన్స్టిట్యూట్ లో టాప్ 3 కూడా నేను చేశాను. నిజంగా టాప్ 3 కూడా వండర్ఫుల్ సబ్జెక్ట్. అది నేను చేయగలను లేదని చెప్పి, ఈ 2 ఒకేసారి చేయగలను లేదని చెప్పి నేను అనుకున్నప్పుడు అక్కడ ఉన్న జాన్ సుందర్ అన్నయ్య కూడా మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. నిజంగా అక్కడ ఎలీషా బ్రదర్ ఎంత కోఆపరేటివ్ చేసేవారంటే నిజంగా అనిల్ అన్నయ్య, నేను నిజంగా అలాంటి టీచర్ని కానీ అలాంటి దైవ సేవకులు నేను నిజంగా చూడలేదు. అంత చక్కగా మాకు నేర్పించి మమ్మల్ని ఈ రోజు సేవా పరిచర్లు ధైర్యంగా అనేక మంది ప్రజల దగ్గరికి లేదా అనేక మంది పరిచర్ల దగ్గర కూడా వెళ్ళి ధైర్యంగా దేవుని కోసం మాట్లాడడానికి, దేవుని కోసం ప్రకటించడానికి ఈ రోజు నిజంగా ఈ బైబిల్ ట్రైనింగ్ అనేది వాళ్ళు చక్కగా ఉపయోగపడ్డది మాకు.
చాలా చక్కగా ఉపయోగపడ్డది. దాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. అలాగే ఆర్ఐటికి కూడా నేను కృతజ్ఞతలు నేను చెప్పుకుంటున్నాను. నేను ఇటు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి మరొక్కసారి వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను.